హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి ఫోర్డ్ ఎక్స్పోర్ట్ ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు, కానీ వచ్చారు, కంప్లైంట్ చెప్పేశారు, కీ చేసి పెట్టిందాన్ని. ఫస్టర్లో స్టీరింగ్ లైటు, ఏబిఎస్ లైటు, చెక్ లైట్ ఎగులుతుంది, ఫాగ్ ల్యాంప్స్ పడడం లేదు, లెఫ్ట్ సైడ్ విండో దిగడం లేదు అని చెప్పారు. కీ ఇచ్చేసినారు, నాకు నీట్గా చేసిందని చెప్పి క్లియర్ చేసి వెళ్ళిపోయారు. పని అయిపోతే కాల్ చేయండి, వచ్చి తీసుకొని పోతా అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారో ఊరు కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు, వెళ్ళిపోయారు కస్టమర్. కానీ వాళ్ళు కంప్లైంట్ ఏమంటే చూపిస్తారు చూడండి ఇక్కడ. చూడండి, కీ ఆన్ చేసిన తర్వాత క్లస్టర్లో స్టార్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేశాను చూడండి. చెక్ లైటు, ఏబిఎస్ లైటు, స్టీరింగ్ లైటు వచ్చేసింది చూడండి. స్టీరింగ్ లైటు, చెక్ లైటు, ఏబిఎస్ లైట్ 3 వస్తున్నాయి. కంప్లైంట్ స్టీరింగ్ టైట్ ఉందినా, పికప్ లేదు, నెక్స్ట్ వచ్చి ఫాగ్ ల్యాంప్ పడడం లేదు, వెనక మిర్రర్ వచ్చి అప్ డౌన్ కాలేదు అని చెప్పి వచ్చారు. దీని ప్రాబ్లమ్ చెక్ చేద్దాం, ఎక్కడెక్కడ వస్తున్నాయో ఏమొస్తున్నాయో చూడండి. సిస్టమ్ కనెక్ట్ చేస్తాము, మనది అటులో సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. సిస్టమ్ కనెక్ట్ చేసి మన టూల్ స్కాన్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని సిస్టమ్ పెట్టి స్కాన్ చేసి ట్రబుల్ కోడ్స్ అన్నీ క్లియర్ చేసి కస్టమర్ వెహికల్స్ ఇద్దాము. చూడండి, సిస్టమ్ ఆన్ చేసుకున్నాను. డయాగ్నోస్ ఫోర్డ్ వెహికల్, ఇది ఫోర్డ్ ఆటో సెలెక్షన్, విన్ నెంబర్ రీడ్. ఈ ఆటోలో వచ్చి ఆటోమేటిక్గా విన్ నెంబర్ రీడ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ అది ఆటో చేసుకునేది. ఓకే, చూడండి దీని బయోడేటా అన్నమాట. ఇది ఎకో స్పోర్ట్ టర్బో డీజిల్ కంపెనీ రైలు ఇంజెక్టర్, డీజిల్ మాన్యువల్, 1.5 లీటర్. ఎస్, చూడండి డయాగ్నోస్, ఆటో స్కాన్ అంటే ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, పవర్ స్టీరింగ్, బాడీ కంట్రోల్ అన్నీ బండ్లో ఎన్ని పరంగా ఎన్ని ఉన్నాయో అన్నీ స్కాన్ అవుతాయి అన్నమాట. ఆటో మోడ్ అంటే చూడండి అన్నీ స్కాన్ అవుతున్నాయి. దీంట్లో నెక్స్ట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో అది చూపిస్తుంది. దాన్ని బట్టి మేము వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. పీసీఎంలో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏబిఎస్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి అన్నీ చెక్ చేద్దాము. ఫస్ట్ వచ్చి పవర్ ట్రైన్ అంటే ఇంజిన్ కంట్రోల్ది, దాంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో చెక్ చేద్దాం. ఈ 4Dకి చూడండి, రీడ్ కోడ్స్, ఇంజిన్ ఆఫ్, కీ ఆన్, ఓకే, ఎడ్యుకేషన్ స్విచ్ ఆన్, ఓకే. చూడండి ఇంటెక్ ఎయిర్ టెంపరేచర్ సెన్సార్ సర్క్యూట్ అని చెప్పి ఇంజిన్లో వస్తుంది, అదొకటి. నెక్స్ట్ వచ్చి ఏబిఎస్లో చెక్ చేద్దాము. నెక్స్ట్ వచ్చి ఈపీఎస్లో చెక్ చేద్దాం, స్టీరింగ్ది ఏబిఎస్ది అన్నమాట. దీని మూలంగా చెక్లెట్ వస్తుంది, ఇది వదిలేద్దాము. చెక్లెట్ పని క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి ఏబిఎస్ చూడండి, ఏబిఎస్ క్లిక్ చేసి ఏబిఎస్ ఓకే ఇచ్చేస్తే దీంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఏబిఎస్లో ఇప్పుడు మళ్ళీ రీడ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రీడ్ కోడ్స్, చూడండి ఏబిఎస్లో రైట్ ఫ్రంట్ వీల్ స్పీడ్ సెన్సార్ అని వస్తుంది. దీనికి వైరింగ్ పోయిందో, సెన్సార్ పోయిందో, ఏం పోయిందో చెక్ చేద్దాము. ఏబిఎస్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఈపీఎస్లో చెక్ చేద్దాం. అంటే స్టీరింగ్ కూడా టైట్ ఉందని చెప్పారు కదా, స్టీరింగ్ లైట్ వస్తుందన్నారు కదా, దానికి సంబంధించి. ఇప్పుడు చూడండి పవర్ స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్, దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఓకే ఇద్దాము, ఇది ఓకే ఇచ్చి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి రీడ్ కోడ్స్, దీంట్లో ఏం చూపిస్తాను చూడండి. పవర్ స్టీరింగ్లో ఇన్వాలిడ్ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ కంట్రోల్ మాడ్యూల్, పవర్ ట్రైన్ కంట్రోల్ మాడ్యూల్ ఏ. చూడండి యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ అంటే ఈ స్టీరింగ్ టైట్ అవుతుంది దేని మూలంగా అంటే ఏబిఎస్ వర్క్ కాకుండా కానీ స్టీరింగ్ లైట్ వచ్చేస్తుంది. దానికోసం ఇది చూడండి, ఇన్వాలిడ్ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ అంటే మీకు కంట్రోల్ మాడ్యూల్ ఏబిఎస్ వర్క్ కావడం లేదు కాబట్టి ట్రబుల్స్ అన్నీ ఫీడ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చేయాల్సింది ఏబిఎస్ మీద. ఈ ఫోర్డ్ బండ్లకి, పెద్ద బండ్లు ఏదైనా ఉంటే ఏబిఎస్ లైట్ వగులుతుందంటే ఏబిఎస్ ఒకటికి 2 ప్రాబ్లమ్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ దీనికి ఏబిఎస్ క్లియర్ చేద్దాం మేము. అంటే ఫ్రంట్ లెఫ్ట్ చూపించింది కదా, దాని మీద పోయి చెక్ చేద్దాం ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి ఏబిఎస్ ఫ్రంట్ టైర్, ఇది ఫ్రంట్ టైర్ ఏబిఎస్, ఇది రైట్ సైడ్ టైరు, ఇది ఏబిఎస్ సంబంధించిన వైర్లు. ఇవి ఈ వైర్లు సాకెట్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేద్దాము.
వైరింగ్ బాగుందా లేదా అనేది. ఎందుకంటే అది సర్క్యూట్ అంటాను కదా. చూడండి సర్క్యూట్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా దీనికి సంబంధించి చెక్ చేద్దాం వైరింగ్ బాగుందా లేదా అని చెప్పి పక్కన తీసుకొని. అంటే నేను చెక్ చేశాను. ఈ కింద నుంచి ఏబిఎస్ వైర్లు వస్తాయి, ఈ పైన నుంచి చూడండి నేను ఏబిఎస్ మోడ్యూల్ లాగా చెక్ చేశాను. వైరింగ్ బాగుంది దీనికి. రైట్ సైడ్ ఏబిఎస్ వైరింగ్ బాగుంది. సెన్సార్ ఏమో కంప్లైంట్ ఉన్నట్టున్నది. చూడండి ఎంత వైరింగ్ కూడా చెక్ చేశాను. ఇంజిన్ కూడా ఇంజిన్ వైరింగ్ కూడా చెక్ చేశాను. ఇంజిన్ వైరింగ్ బాగుంది. ఆ ఏబిఎస్ మోడ్యూల్ లాగా కూడా చెక్ చేశాను, అది కూడా వైరింగ్ బాగుంది. ఇంకా ఏబిఎస్ సెన్సార్ ఏమో కంప్లైంట్ ఉంది. ఏబిఎస్ సెన్సార్ కూడా తీసి చెక్ చేద్దాం. చూడండి ఇదే ఏబిఎస్ సెన్సారు. ఇది ఓపెన్ చేద్దాము. ఇది వస్తుంది ఏబిఎస్ సెన్సారు. ఈ సెన్సార్ ఓపెన్ చేసి ఇంకా ఈ సెన్సార్ వేరే తిప్పించి కొత్త సెన్సార్ వేసి చెక్ చేద్దాము. ప్రాబ్లం షార్ట్ అవుట్ అయింది 100% అయిపోవాలి. ఎందుకంటే వైరింగ్ చెక్ చేశాను కాబట్టి వైరింగ్ ప్రాబ్లం ఏం లేదు, సెన్సారే ప్రాబ్లం. ఇది ఈ సెన్సార్ ఫోర్డ్ సెన్సార్, ఇది ఏబిఎస్ సెన్సారు ఎక్కువ స్పోర్ట్. ఈ సెన్సార్ కంప్లైంట్ రైట్ సైడ్ది. ఇది సెన్సార్ కొత్త తెప్పిస్తాము. ఓహో ఇక్కడ చూడండి, ఇక్కడ వైర్లు డ్యామేజ్ అయిపోయినాయి. ఇది అక్క సెన్సార్కి వైర్లు డ్యామేజ్ అయిపోయినాయి. ఇది చాలా రేర్. ఇది ఇక్కడ డ్యామేజ్ అయిపోయినది చూడండి. ఓకే చూడండి డ్యామేజ్ అయిపోయింది వైర్. ఇలా ఈ వైర్ని జాయింట్ చేసి ఇదే వేద్దాం. ఏబిఎస్ మార్చాల్సిన పని ఉండదు. ఈ ఏబిఎస్ వేసి ఈ వైర్ జాయింట్ చేసి చెక్ చేద్దాము ఈ ఏబిఎస్ సెన్సార్ వర్క్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ వైర్ అయితే ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. వైరింగ్ బాగుంది, సెన్సార్ డ్యామేజ్ అయిపోయింది. చూడండి ఈ వైరు టైర్కి రాసుకొని షార్ట్ రావడంతో ఏబిఎస్ వర్క్ కాకుండా పోయింది. దీని మూలంగా పవర్ స్టీరింగ్ కూడా ఎలక్ట్రికల్ స్టీరింగ్ కూడా హార్డ్ అయిపోయింది. ఈ వైర్ జాయింట్ చేసి సిస్టమ్ చేసి క్లియర్ చేసి చెక్ చేద్దాము. కస్టమర్ టైం ఎలా ఉందో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వైరింగ్ జాయింట్ చేశాను. ఇప్పుడు ఏబిఎస్ సెన్సార్ క్లియర్ అయిపోయింది. బండి వేసి స్టార్ట్ చేసి చెక్ చేద్దాము. కస్టమర్ టైం ఏబిఎస్ సెన్సార్ లేకుండా ఓన్లీ వైర్ అయిపోతుందా లేదా అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. ఫిట్టింగ్ ఫిట్ అయిపోయింది. కనెక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఏబిఎస్ సెన్సారు ఏబిఎస్ వర్క్ క్లియర్ చేశాను. ఇప్పుడు ట్రబుల్స్ అన్ని ఎరేజ్ చేసి సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత ఎరేజ్ చేసి చెక్ చేద్దాం ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిందా లేదా అని. చూడండి ఎరేజింగ్ పెట్టాను. అంతా సిస్టమ్ ఎరేజ్ అయిపోతుంది అంతా. చూడండి ఫ్రెండ్స్, ఆ ఒక్క వైర్ మూలంగా ఎన్ని ట్రబుల్స్ కూడా యాడ్ అవుతాయి చూడండి. చూడండి సగం ట్రబుల్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇంకా ఇది చెక్ చేద్దాం. స్టార్ట్ చేసి స్టీరింగ్ లైట్ ఏబిఎస్ లైట్ అనేది క్లియర్ అయిందా లేదనేది చూడండి. సిస్టంలో ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. లేకుంటే ముందు ఏబిఎస్లో ఫాల్ట్ ఉన్నింది, పీసీఎంలో ఫాల్ట్ ఉన్నింది, అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ చేసి చెక్ చేద్దాము ప్రాబ్లం అనేది క్లియర్ అయిందా లేదా అనేది కస్టమర్ది. చూడండి కీ ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఏబిఎస్ లైట్ వెళ్ళిపోయింది. స్టీరింగ్ లైట్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత వస్తానింది అతనికి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మేము స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి చూడండి ఆటోమేటిక్గా మాల్ ఫంక్షన్ లైట్ అంటే చెక్ ఇంజిన్ లైట్ వెళ్ళిపోయింది, స్టీరింగ్కి సంబంధించి లైట్ వెళ్ళిపోయింది, క్లస్టర్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇవి కూడా వెళ్ళిపోతాయి. హ్యాండ్ బ్రేక్ వేస్తే అంతా ఏముండదు. కస్టమర్ ప్రాబ్లం ఓకే. ఈ చిన్న వైర్ మూలంగా కస్టమర్ చాలా సఫర్ అయ్యారంట చెప్తున్నారు నాతో. అతను బేజారైపోయి వెహికల్ కీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మీరు చేసి కాల్ చేసిన తర్వాత నేను వస్తానని చెప్పి. అన్న ప్రాబ్లం అయితే చిన్న పనులు అయిపోయింది చూడండి. ఒక చిన్న పని ఏబిఎస్ సెన్సార్ కూడా వేయలేదు. సెన్సార్ వైర్కి పోయింటే వేసి పంపించేశాను కస్టమర్కి. ఇప్పుడు నేను తీసిన వైర్లని జాయిన్ చేద్దాం. చూడండి ఆ వైర్ కోసము ఇవన్నీ ఓపెన్ చేసి వచ్చింది. ఇవన్నీ వైరింగ్ అంతా నీట్గా సెట్ చేసి అంతా ఫిట్టింగ్ చేసి కస్టమర్కి వెహికల్ ఇచ్చేస్తాము.